రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాం, మా యందు కనికరించుము. ఉదయ కాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. చాలు. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆస్వాదించి మా యొక్క నడిపించుగాక. ఆమేన్. ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనందరూ కలిపి 3 పర్యాయాలు మనం చదువుకుందాం. దేవుడి యొక్క మాటలు మన హృదయాలలో నిలిచి ఫలించి అభివృద్ధి పొందునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో యెహోవా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము, మా యందు కనికరించుము. ఎవరైతే తన బిడ్డలైనటువంటి వారు యెహోవా కొరకు కనిపెట్టుకుంటారో, యెహోవా కొరకు ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎవరైతే ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో వారి ఎడల కనికరపడేటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఒకసారి కుమారునికి బాగోలేదు. ఆ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తల్లి బాగా ఏడుస్తుంది. ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అందరూ యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు అంటారు కదా, అందరూ స్వస్థపరుస్తారని చెప్తున్నారు కదా, మరి నేను విన్నటువంటి మాటల చేత ఈ రాత్రికాల సమయంలో నా కుమారుడిని బ్రతికించమని ప్రార్థన చేస్తాను. ఆమె గారు ఆ మంచం దగ్గర కుమారుడు తనలో చేపెట్టి ఎంతో వేదనతో, ఎంతో బాధతో, డాక్టర్లు చెప్తున్నారు, అమ్మా ఇంకా కొన్ని గంటలే బ్రతుకుతాడమ్మా అని డాక్టర్లు తల్లితో చెప్పినప్పుడు తల్లి వేదన ఎలాంటిదో చూడండి. ఆ రాత్రికాల సమయంలో తల్లి తనలో కుమారుడి తనలో చేపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా కుమారుని కనికరించు, నా కుమారుని బ్రతికించు, నా కుమారునికి ఆయుష్ పొడిగిస్తే నేను నా కుమారుడు నీకు సాక్షిగా జీవిస్తాను అని చెప్పేసి ఆమె పాపం 2 గంటల వరకు ప్రార్థన చేస్తున్నది. పిల్లవాడు నిద్రలోనికి వెళ్ళిపోయాడు, తల్లి కూడా నిద్రలోనికి వెళ్ళిపోయింది.
తెల్లవారుజామున పిల్లవాడు లేపుతున్నాడు. తల్లి, అమ్మా ఏంటి ఇంకా లేగలేదు, ఏంటి ఇంకా లేగలేదు. ఆ తల్లి తుల్లిపడి లేచి ఆ పిల్లోడి వైపు అలాగే నిదాలు పడి చూస్తూ, ఆ తల్లి అలాగే చూస్తున్నప్పుడు డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు వచ్చి, ఏంటి నీ కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఆ తల్లి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నా కుమారుణ్ణి యేసయ్య కనికరించాడండి, యేసయ్య కనికరించాడు. యేసయ్య కనికరించడం ఏంటమ్మా? మీరు చెప్పారండి. చెప్పిన తర్వాత నేను అలాగే నా కుమారుడి దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఒక తెల్లని ఒక హస్తం వచ్చిందండి. ఆ హస్తం నేను చూచినటువంటి ఆ కళ, ఆ పిల్లవాడు శిరస్సు నుండి కూడా శిల్పాదు వరకు కూడా ఆ హస్తముల నుండి ఎంత వెలుగు అంటే అంత వెలుగు నా బిడ్డలంతటిని కూడా ఆవరించిందండి. అప్పుడు నేను అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను. ఈరోజు నా కుమారుడి నన్ను లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కొరకు కనిపెట్టి నీవు చూడగలిగితే, యేసయ్య కొరకు కనిపెట్టి నువ్వు చూడగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడుకైనా ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి వాడు, ఆయన నిన్ను కాపాడగలిగినటువంటి వాడు, ఆయన కొరకు కనిపెట్టేటువంటి వారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రేమైన వాళ్ళరా, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఎప్పుడైనా ఒక రాత్రికాల సమయంలో రాత్రంతయు ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం నీలో ఉందా? రాత్రంతయు కూడా ఏదో నిద్రపోతాను, కాసేపు అట్లా ఇట్లానో కాదండి. రాత్రంతయు కూడా కనిపెట్టే అనుభవం నీలో ఉంటే ఆయన కనికరము నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. రాత్రంతయు కూడా కనిపెట్టాలి. అందుకే యాకోబు ఎబ్బేకు రేవులో మరి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ప్రభు కొరకు ఎప్పుడైతే కనిపెడుతూ ఉన్నాడో యాకోబును దర్శించడానికి సైన్యములకు అధిపతి యెహోవా దిగి వచ్చాడంట. యేసయ్య నీ కొరకు దిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబు దేవుని కొరకు కనిపెడుతున్న దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయింది. దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయింది. అన్నాము 400 మంది సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు. ఎందుకయ్యా వస్తున్నాడు అంటే యాకోబుని చంపడానికి. యాకోబు ఏం చేశాడు అని అంటే తన తల్లి మాట విన్నాడు. యాకోబు తన తల్లి మాట ఏం విన్నాడు అంటే తన తండ్రి ఇస్సాకు మరి ఏశావుకి దీవెనలు ఇస్తానన్నటువంటి మాట ఇది యాకోబు యొక్క తల్లి వినది. విన్నప్పుడు వెంటనే అయ్యో అంతా ఏశావుకి వెళ్ళిపోతేమో అన్నటువంటి ఆలోచన కలిగి ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్ళి వేటకి వెళ్ళి మాంసం తీసుకునిరా, నేను వండి పెడతాను, నీకు రోగం కలిగిన శరీరాన్ని నేను తయారు చేస్తాను,
అని చెప్పేసి అంది. సరే, ఆస్తి తీసుకున్నాడు, తండ్రి దగ్గర దీవెనలన్నీ కూడా తీసుకున్నాడు, ఒక్కటైనను లేదు. ఇక తల్లి ఏం చేసిందంటే మామ దగ్గరికి పంపించింది, లాభాన్ దగ్గరికి పంపించేసి అక్కడ కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత మరి వివాహాలు జరిగినాయి 2. మరి పిల్లలు పుట్టారు, దాసి పిల్లలు పుట్టారు. అందరినీ కూడా ఇక తీసుకుని వస్తున్నటువంటి సమయంలో ఒక వార్త, ఒక అతను వచ్చేసి యాకోబు దగ్గర బాంబు పేల్చేశాడు. ఏం పేల్చాడయ్యా అంటే, ఇదిగో నీ తండ్రి, నీ యొక్క అన్న, ఇదిగో నేను చంపడానికి 400 మంది తీసుకుని వస్తున్నాడు. ఇక నీ ఇష్టం, ఇక నువ్వేం చేస్తావో తెలియదు. మరి నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేస్తావో ఒక తీర్మానం చేసుకో. ఇంతవరకు యాకోబు దేవునికి లోబడడానికి ఇష్టపడలేకపోయాడు, దేవుని సన్నిధిలో ఫలించడానికి ఇష్టపడలేకపోయాడు. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అయితే ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు. మోసం చేసి సంపాదించినటువంటి ఆస్తి మాత్రం ఉంది. చూడండి, 600 మంది వస్తున్నటువంటి సమయంలో ఇక ఈ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో నా తండ్రి యొక్క నాన్నగారు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేవాడు, మరి నా తండ్రి కూడా దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆయన తప్పితే ఇంకెవరు తప్పించేవాడు లేరు అని ఏం చేశాడంటే, బేత్లెహేములో అక్కడ ఆ కొండ దగ్గర ఆగిపోయి తన 2 భార్యలను ఏం చేశాడంటే, పిల్లల్ని సగం ఆస్తిని తీసుకొని తన అన్నయ్య దగ్గరికి పంపించాడు. ఈయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఇక యెహోవా కొరకు కనిపెడుతున్నాడు. ఇప్పుడు నన్ను విమోచించాలి, నన్ను రక్షించాలి, ఇప్పుడు నీవు నన్ను కాపాడాలి అని యాకోబు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా దిగి వచ్చి యాకోబుతో పెరుగులాడుతున్నాడు. అప్పుడు కూడా ఇష్టపడటం లేదంట. అప్పుడు పెరుగులాడుతున్నప్పుడు ఎప్పుడైతే గెలవనీయట్లేదని చెప్పేసి అనుకున్నాడు, వెంటనే తొడగుంటి మీద పెట్టి ఒక దెబ్బ కొట్టేదాన్ని. ఏమైనా తొడగుంటు జారిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నావే కానీ ప్రభుకి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రభుని యొద్దకు రావడానికి అవకాశాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? యాకోబు దగ్గరికి దేవుడు దిగొచ్చినా కానీ యాకోబు పెరుగులాడు. ఇదిగో యొక్క గెలవనీటిలే దేవుని ఆత్మని. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం లోక ఆశలు, ప్రార్థన చేస్తూనే ఉంటాం లోక తలంపులు, ప్రార్థన చేస్తూనే ఉంటాం. చాలా మంది అంటారు, అయ్యా నాకు తృప్తి లేదండి, ప్రార్థన చేశాను కానీ తృప్తి లేదు. ఎందువల్ల తృప్తి లేదంటే, ఈ లోకానుసారమైనటువంటి ఏదో నీలో ప్రభుకి సమయాన్ని ఇవ్వనీయకుండా, ప్రభు నీలోనికి రానియకుండా, నీకు తృప్తిపరచనీయకుండా అపవాది అయిన సాతానుడు నీలో ఏదో ఒకటి పెట్టాడు. చాలా మంది ప్రార్థన చేద్దామని ఆసక్తి కలిగి ఉండేది, ప్రార్థన చేద్దామని ఆసక్తి ఉంటుంది కానీ ప్రార్థన నడిపింపు రాదు. వినాలండి, చూడాలి, ఇప్పుడు చూడాలి. ప్రార్థన నడిపింపు రాదు. ఏంటి నా ప్రార్థన నడిపింపు రావట్లేదేంటి? ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఏదో ఒక ఆలోచన వస్తుందో, లేకపోతే వీడి కోసం ఎవరో ఒకడు వస్తారు,
ఈ ప్రాపం ముగించడం జరుగుతుంది, వారి కొరకడం జరుగుతుంది. ప్రభువును గెలవనీయగలిగితే, ప్రభువు నీలో అవకాశాన్ని ఇవ్వనీయగలిగితే, ప్రభు నీకు దీవించడానికి ఇష్టపడుతున్నాడు, ప్రభు నీకు కరుణించడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబు ప్రభుని గెలవనీనప్పుడు తొడగోటి మీద పెట్టి జారిపోయిన తొడగోడు జారిపోయిన తర్వాత ఇక ఈడుచుకున్నట్టు కూడా దేవుని వదిలిపెడతాడు. అప్పుడు అన్నాడు, యేసయ్యా నన్ను కనికరించు, ఒకసారి నీవు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించాలి. నీవు నన్ను దీవించాలి అని అంటే ప్రభుని అవకాశం ఇవ్వకుండా నీ హృదయంలో ఏమున్నాయో, నీ హృదయంలో ఏమున్నాయో, అపవాది అయిన సాతానుడు భ్రమ పెట్టేటువంటి ఆలోచన నీలో ఏమున్నాయో, కలవరపరిచే ఆలోచన నీలో ఏమున్నాయో, అపవాది అయిన సాతానుడు జై జీవితాన్ని పొందుకోనికుండా ఏది అడ్డుపడుతుందో దాన్ని పరిశీలన చేసి దాన్ని ఒప్పుకొని దాన్ని తీసివేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము దాని మీదకి వస్తుంది. అందుకన్నాడు 6వ వచనంలో, నీ కాలములో నియమింపబడిన దినము నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమును సర్వ సంపదను కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదువుకునేటువంటి లేఖలు, నీ కాలములో నియమింపబడింది స్థిరముగా ఉండును. నీ కాలములో ప్రభు కొరకు కనిపెట్టేటువంటి అనుభవం నీలో ఉందా? ప్రభు కొరకు కనిపెట్టేటువంటి అనుభవం, ప్రభు కొరకు ఎదురు చూచే అనుభవం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈ పరిశుద్ధమైన దినములో దేవుడు తన దాసులలో నాతో ఏమి మాట్లాడుతాడో అనేటువంటి ఆత్మచేత నీవు నింపబడగలిగినట్లయితే ఆయన నిన్ను కరుణించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నియమించినటువంటి కాలం నీ కొరకు ఈ కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో స్థిరముగా నిలిచుండి రక్షణ బాహుల్యము కొరకు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల చేత నింపబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మరి ప్రభు కొరకు కనిపెట్టేటువంటి అనుభవం కావాలి. ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం కావాలి. ఇక 2వ వచనంలో అంటున్నాడు, ప్రేమ వలన ఉదయ కాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండుము, రక్షణాధారముగా ఉండుము. ఎప్పుడంట? ఆపత్కాలం. ఆపదలు వచ్చినప్పుడు, కష్టకాలంలో వచ్చినప్పుడు. యేసేపుకి ఆపద వచ్చింది. యేసేపుకి ఆపద వచ్చినప్పుడు యోసేపు
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సరసాలలో ఉన్న ప్రార్థన చేశాడు. సంఖ్యల చేత బిగింపబడినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యేసేపు మీద కటాక్షంగా మారిందంట. నమ్మినటువంటి పేరు స్తోత్రాలుదమా. యేసేపు మీద కటాక్షంగా మారింది. అందుకంటే ఆదికాండము 39 అధ్యాయం 4 వచనం. ఆదికాండము 39 అధ్యాయం యేసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ఎవరికి కటాక్షం కలిగిందంటే ఎవరి మీద? యేసేపు మీద కటాక్షం ఎవరికి కలుగు చేశాడట? ఫరోకి. యేసేపు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. యేసేపు ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడు. ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వాడు. దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మనము ప్రార్థన అనుభవం మనలో ఉన్నప్పుడు మన స్థితి ఇది కాదు. మన స్థితి యెహోవా ఐశ్వర్యము. అందరూ కూడా తమ హృదయాన్ని చేసుకొని, యెహోవా నా స్థితి ఇది కాదు, నీ ఐశ్వర్యం అని చెప్పండి. ఏం వినబడదా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన ఆయన ఆలకించును గాక. తగిన ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక. యేసేపుని నువ్వు సరసాల్లో ఉండటం కాదు. నువ్వు సరసాల్లో ఉండడానికి నీవు అధికారం లేదు. నీ స్థితి అది కాదు. నీ ప్లేస్ అది కాదు. నీ ప్లేస్ ఏదంటే ఐగుప్తిలో ఉన్న ప్రజల్ని ఏనేటువంటి స్థితి నీది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ స్థితి ఒక ప్రత్యేకమైనటువంటిది. అందుకే యాకోబు స్థితి భయముతో కూడినటువంటి స్థితి మార్చబడింది. యాకోబుని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు నీ స్థితి అది కాదు. యెహోవా యందు భయము కావాలి. యెహోవా యందు భయము కలిగి నీ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆపత్కాలమున తన పర్ణశాల మధ్యన దాల్చేటటువంటి దేవుడు. మరి ఆపత్కాలమున రక్షించేటువంటి దేవుడు. ఆపత్కాలమున విమోచించగలిగినటువంటి వాడు. ఆయన రక్షించేటువంటి వాడు. ఆపదలు, ఎలాంటి ఆపదల్లో నీవు ఉన్నావు? ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవం నీలో ఉంటే ఆపదలు నిన్ను వెంబడించు, కానీ
నిన్ను చూచి భయపడతాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను చూచి భయపడతాయి. ఆపదలో నుండి నిన్ను విమోచించగలిగినటువంటి కరుణా సంపద కలిగినటువంటి మహానీయుడు నజరేయుడైన యేసు నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడంటే నువ్వు ప్రార్థనలో కావాలి, ప్రార్థన జీవితం కావాలి. దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. మనం అనుభవించాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ మనలోనికి రావాలి అంటే మనము యేసయ్య కొరకు కనిపెట్టే వారముగా ఉండాలి. యేసయ్య కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. యేసయ్య మనను విమోచించడానికి, కరుణించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆపద కాలంలో ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రక్షించేవాడు, ఆయన కృప చూపించేటువంటి వాడు. ఎలాంటి ఆపదలో నీవు ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఆయన నిన్ను రక్షించాలని ఆయన ప్రేమతో నీవు కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కనుక నీవు దేవుని యొక్క సన్నిధిలో ఫలించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, అందుకంటున్నాడు. చూద్దాం నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమున నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదును ఆయన యందు కనికరపడదనని ఆయన వచ్చాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖనం, ఆయన నా మంచితనమంతయు ఎదుట కనుపరచెదను. మంచితనం ఏంటంటే మంచితనం. నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది. నీ పరిశుద్ధతయే నిన్ను రక్షిస్తుంది. నీ యొక్క మంచితనమే ప్రతి బలహీనతల నుండి, ప్రతి ఒక్క ఆపద నుండి కూడా ఆయన రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన రక్షించేవాడు, ఆయన కృప చూపించేటువంటి వాడై ఉన్నాడు. కనుక దేవుని బిడలమైనటువంటి మనము రోజున ఆయన కనికరమును కోరుకోవాలి. ఆయనలో మంచితనం. నువ్వెవరిని కరుణిస్తావో నేను వారిని కరుణించను. దేవుని బిడలమైనటువంటి మనం బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ప్రభువు కొరకు ఒక సమర్పణ. అందుకంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురం ఉండెను. జనమా, నీవు ఇక ఎంత మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే
నీకు ఉత్తరం ఇచ్చును. నమ్మినప్పుడు చప్పట్లు కూడా. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో మాట్లాడుతున్న మాట, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉన్నారట. కాపురం ఉన్నటువంటి జనం అంటాడు, జనమా నీవిక ఏ మాత్రములో కూడా కన్నీళ్ళు విడువవు. దేవునికి స్తోత్రాలు చేద్దామా, మరొకసారి చేద్దామా, సంతోషంగా చేద్దామా. నీవికి ఏ మాత్రములో కూడా కన్నీళ్ళు విడువవు. ఈనాటి దినాల్లో కుటుంబాల్లో బిడ్డల మాట వెనుక తల్లి ఇప్పుడు కూడా కన్నీరు కారుస్తూనే ఉంటుంది. కుమారుల మాట వెనుక, కుమార్తెల మాట వెనుక, భర్త మాట వెనుక, భార్య మాట వెనుక ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూనే. ఒక తల్లి అంటుంది, నాకు ఇప్పుడయ్యా ఈ కన్నీళ్ళు ఆరిపోయేది. ఇక నేను ఏడుతో ఉన్న నా కంటిలో నా యొక్క ఆ శరీరములో ఇక కన్నీళ్ళు రావటానికి ఇష్టపడతలేదు. కన్నీళ్ళన్నీ కూడా ఎండిపోయి ఏమో ఏంటి అంటే, అయ్యా నా గర్భంలో పుట్టినటువంటి కుమార్తె భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోయాయి. నా యేసయ్య అంటున్నాడు, నువ్వు యెరూషలేమును గురించి, యేసయ్యను గురించి నువ్వు కనిపెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన నీ మొరను వినడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటిని పుట్టును తుడవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీరుని ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీకున్నటువంటి వ్యాధులు ఏమైనా కావచ్చు, నీకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, నీ కుమార్తెలను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు దేవుని సన్నిధిలో నీవు సిద్ధముగా ఉన్నావా? స్థిరముగా ఉన్నావా? యెహోవా భయము నీకున్నదా? యెహోవా ఐశ్వర్యం కావాలంటే యెహోవాకు భయపడాలి. ఎప్పుడైతే యేసయ్యకు మనం భయపడతామో, యేసుతో సహవాసం కలిగి ఉండగలుగుతామో, అప్పుడు యేసయ్య నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమగుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక తల్లి ఏడుస్తూ ఉంది. తల్లిని ఓదార్చడానికి ప్రభు వెళ్ళాడు. అమ్మా ఏడవకు, అమ్మా ఏడవకు. అప్పుడు వారందరూ ఇలా కూర్చోబెట్టింది అనుకుంటా. ఏంటి ఏడవద్దంటాడేంటి? కన్నీళ్ళు తెలుస్తున్నాడు. ఇక నువ్వు ఏడవద్దు. వెళ్ళి ఆ పాడిన ముట్టగానే ఆ పాడి మీద ఉన్నటువంటి వాడు కుమారుడు యవనస్తుడు లేచి కూర్చున్నాడట. దేవునికి స్తోత్రాలు చేద్దామా. లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆమె దుఃఖ దినములు సమాప్తమైపోయి. ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తం కావాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం కావాలి. ప్రభు కొరకు ప్రార్థించే అనుభవం కావాలి. ఎన్ని గంటలైనా ప్రార్థన చేసే అనుభవం కావాలి. నిద్ర వస్తున్నాయా?
చూడాలి. దేవుని బిడలమైనటువంటి మనము ఈ రోజునని దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అంటే దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోవాలి. యేసయ్య నీ వద్దకు వచ్చాడు, ఆ బెదగుర్రాల దగ్గరికి వచ్చాడు, తన కుమారుడు బాగు చేశాడు. ఈ రోజున నీ కన్నీళ్లు విడుదలైపోవాలి అంటే, నీ కన్నీళ్లు నీకు దూరం అవ్వాలి అంటే యేసయ్య నీతో కూడా ఉండాలి. ఆయన కనికరించేటువంటి వాడు, ఆయన ప్రేమస్వరూపి అయినటువంటి క్రీస్తు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మా జనమా నీవిక ఏ మాత్రము కన్నీడు విడువవు, ఆయన నీ మరణు విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే, మాట వినగానే, నీ స్వరం వినగానే, నీ స్వరం వినగానే, నీ స్వరం వినగానే నీవు దేవుని మాట వినేవాడు ఉండాలి. దేవునికి లోబడేటువంటి మనస్సు కావాలి. ఆయన నిన్ను కరుణించాలని ఇష్టపడుతున్నాడు, ఆయన నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు, ఆయన నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు, ఆయన నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ప్రత్యుత్తరం కావాలి, ప్రత్యుత్తరం కావాలి. ఒకసారి అట్లాగే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నాకు రిప్లై కావాలి ప్రభు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ కుటుంబాలకు నేను తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ కుటుంబాలకు తోడై ఉన్నాను. ఆయన కరుణించేవాడు, ఆయన విమోచించేవాడు, ఆయన ప్రేమ కలిగిన ఆయన నిన్ను రక్షించాలని, ఆయన నిన్ను కాపాడాలని ఆయన ఎంతగానో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగో దేవుని సన్నిధిలో వెళ్ళగలుగుతున్నాం. అందుకంటే నచ్చుదాం. జపన్య గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యలో ఉన్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాదు, అనుదినము తప్పకుండా నీ న్యాయ విధులను బయలుపరచును. ఆయన రహస్యమైనది లేదు, అయినను నీతిహీనులు సిగ్గు ఎరుగరు. దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా ఇక్కడ అన్నాడు. అయితే న్యాయము తీర్చి యెహోవా. ఆయన ఏం చేసేవాడట? న్యాయము తీర్చేవాడు. ఈ లోకంలో ప్రజలు ఒక న్యాయం కోసం వెళితే న్యాయము ఎలా తీరుస్తారంటే, డబ్బులున్న వాళ్ళకు ఒక రీతిగా తీరుస్తారు,
బలగొండ వాళ్ళకు ఒక రీతి తీరుస్తారు, పేదవాళ్ళకు ఒక రీతిగా తీరుస్తారు. వాళ్ళకి అధికారాలు ఉన్నప్పుడు సరే, అధికారాలు ఉన్నప్పుడు సరే, న్యాయం అనేటువంటిది కరెక్ట్గా తీర్చలేనటువంటి పరిస్థితి. కరెక్ట్గా తీర్చేవారు ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క ఆలయము ఒక కోర్టు లాంటిది. నీవు న్యాయము నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా న్యాయము తీర్చేవాడు. దేవుని యొక్క న్యాయము కోసం ఎదురు చూడాలి, తీర్పు కోసం ఎదురు చూడాలి. తీర్పు కోసం ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించడం వరకే, నువ్వు ప్రార్థించడం వరకే. యెహోషువ ఆయనటువంటి పట్టణం మీదకి 3,000 మందిని పంపించినప్పుడు అక్కడ హాయి పట్టణం ఎదుట నిలువలేకపోయారు. నిలువలేక అప్పుడు ఇశ్రాయేలీయులు పారిపోవడం, యుద్ధం ఓడిపోవడం జరుగుతుంది. యెహోషువ ఏం చేశాడంటే దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత అప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, 12 గోత్రముల వారిని పిలిచి లెక్కించు. ఏంటి ప్రభువా 12 గోత్రముల వారిని లెక్కించమంటున్నావు? నేను చేసే ప్రార్థన ఏంటి? నువ్వు చేసేటువంటి విన్నపం ఏంటి? నాకు ప్రత్యుత్తరం ఇవ్వు. నీకు తీర్పు యెహోవా యొద్ద నుండి రావాలి అంటే 12 గోత్రముల వారిని పిలిచి లెక్కించు. అడుగు. 12 గోత్రములలో ఉన్నటువంటి ఆకారం అనేటువంటి ఒక వ్యక్తి డేరా మధ్యలో దాచాడంట ధనాన్ని. దేవుని స్తోత్రాలేదమ్మా. బిడ్డలకు ఆస్తి డేరా మధ్యలో దాచాడంట. యెహోవా తీర్పు వచ్చేసింది. అప్పుడు యెహోవా అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, మమ్మల్ని ఎంత బాధపరిచింది. చూడండి, యెహోషువ గ్రంథం 7:4 చదువుకుందాం. కాబట్టి అక్కడికి వెళ్ళేది కానీ హాయివారి ఎదుట చూశారు, నిలవలేకపోయారు. ఎందుకని? దేవుని యొక్క రిజల్ట్ రానప్పుడు లోపమును ఎత్తుక్కోగలిగినటువంటి సామర్థ్యత కావాలి. కయ్యూను ఏం చేశాడు? దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించినప్పుడు ఏ పేరు మీద పగబట్టాడంట? ఎవరి మీద పగబట్టాడండి? ఎందుకు? దేవుడిని అడగవచ్చుగా. అడిగాను, భూమాకు తెలియదు. ప్రార్థన చేశాను, భూమాకు తెలియదు. మాకంతా కూడా టెంపరీగా ఆశీర్వాదం రావాలి, మా ప్రత్యుత్తరం రావాలి. పై భక్తి చాలు. సిస్టర్ మా గురించి ప్రార్థన చేయవా? సిస్టర్ బ్రదర్ మా గురించి ప్రార్థన చేయవా? బ్రదర్
ఎప్పుడు ప్రార్థన చేసింది అందరూ అడుగుకుంటున్నావు, ఎప్పుడు చేస్తావు ప్రార్థన? అసలు చేస్తావు ప్రార్థన? ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించే అనుభవం కావాలి. కయ్యోనికి అలాంటి అనుభవం లేదు. నువ్వు కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. తన యొక్క సహోదరి యొక్క క్రియలు నీతి క్రియలు కనుక బాగుపడదు ప్రారంభించి ప్రభు సన్నిధిలో ప్రభు మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే కన్నీరు కాచు, రోదన చేయాలి, మందలార్చాలి. ప్రభు మాట ఆలకించేవారుగా ఉండాలి. ప్రభు మాట వినేటువంటి వారు ఉండాలి. ఇక్కడ యెహోషువ అయ్యో 3,000 మంది ఆయి పట్ల ప్రజలు ఎదుట నిలవలేకపోయారట. 8వ అధ్యాయము 14. అయ్యరాజు చూచినప్పుడు అతడు అతని జనులందరూ బయలుదేరి సంగతి తెలుసుకోలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారిని కూడుకొని యెహోవా చాపుము పట్టణము నీ చేతికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక సంగీతమా ఇప్పుడు నీకు విజయం రావాలి అంటే నీ చేతులు ఎక్కడ చాపాలి? ఎక్కడ చాపాలండి? ఎక్కడ చాపాలి? దేవుని వైపు చాపాలి. ఎవరి వైపు చాపాలంట? దేవుని వైపు చాపాలి. దేవుని వైపు నువ్వు చాపగలిగితే నీ ముందున్నటువంటి రాజు ఎలాంటి రాజు అయినా సరే నీ చేతి కింద వారు లొంగిపోవలసినదే. దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క కార్యములను చూచుటకు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు వారి చేతులు దేవుని వైపు చాపాలి. అందుకే యెహోషువ ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు రక్షించుటకు యెహోవా వైపు చూపాడు. అప్పుడు అంటున్నాడు, ఈ పట్టణమును నీ చేతికి అప్పగించెదను. అంత మాత్రమే కాదు కానీ 22వ వచనాన్ని చదువుకుందాం. తక్కిన వారు బయలుదేరి ఎదురుగా వచ్చాడు. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా ఆయివారు ఇశ్రాయేలు నడుమ చిక్కబడిన కనుక ఇశ్రాయేలు వారు హతము చేసరి వారిలో ఒక్కరును మిగలలేదు. దేవునికి స్తోత్రం చేద్దామా.
కడగోడ మిగలటానికి అధికారము లేదు. కింద కట్టున్నాడు, తప్పించుకోలేదు. హైరాసును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చారు. ఎవరిని? హైరాసుని. హైరాసు. దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి పాపాన్ని తీసేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసయ్యకు నీకు మధ్య ఉన్నటువంటి పాపం, ఆ పాపాన్ని తీసివేయగలిగితే దేవుడు నీ పక్షముగా విజయాన్ని సాధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మరి నీకు ప్రత్యుత్తరము రావాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ఆ ఎదుట నిందారహితుడుగా కనబడాలి, పరిశుద్ధుడుగా కనబడాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క మాటలు అందరి కొరకు దేవుని నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం.